Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Iroju 3rd and it's 12 o'clock. Iroju manaku konni plans unnayannamata. So I thought I should do a day in my life. Day lo sagam roju already gadichipoyindi, but it's okay. Nenu ready ayi kurchunnanu annamata. Niranjan kosam wait chestunnanu. Manaku panlu unnayante obviously Niranjan kuda ravalsinde because baita traffic ekku undannamata. Ee madhya ma Anantapur lo road constructions tarvata remodeling anni evevo chestunnaru. Ekkada mummy tower clock దగ్గర కదా రీమోడలింగ్ అంతా చేస్తూ ఉండేది. సంథింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవన్నీ జరుగుతున్నాయి. సో నేను ఒకదాన్ని ట్రాఫిక్లో కార్ వేసుకొని పోలేను. ఇఫ్ ఇన్కేస్ ఇక్కడిక్కడికే దగ్గర అయితే పోవచ్చు, కానీ ఎలాగో నిరంజన్ అవైలబుల్లో ఉంటాడు కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాము అవంతా నేను మీకు ఫర్దర్గా బ్లాగ్లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి మమ్మీ వాళ్ళు అక్కడ ఫుల్ బిజీ వర్క్లో ఉన్నారనమాట. ఏం చేసిందో ఈరోజు లంచ్కి ఇంకా ఏం తెలీదు. హాయ్ మమ్మీ. హాయ్. హాయ్ వా. హాయ్ చెప్పమంటే మా అమ్మ బాయ్ చెప్తా ఉంది ఏకంగా. అప్పుడే బ్లాగ్ క్లోజ్ చేయాలనుకున్నాము. ఈరోజు మిరియాల రసం పెట్టినా, అక్కడ చిక్కుడుగా తాలింపు పెట్టినా, వీళ్ళు చికెన్ తింటారు. ఎస్, నాకేం చికెన్ ఏం పెద్ద తినబుద్ధి కాలేదు. ఉన్నాయి మధ్యాహ్నం. నాకు ఒక డౌట్ ఉంది మమ్మీ, నేను వెజిటేరియన్గా కన్వర్ట్ అయిపోతున్నా. ఏమొద్దు వెజిటేరియన్ అని ఏమొద్దు, అవసరమా ఏమన్నా వాళ్ళు చెప్తావే. నాకు ఎట్లా ఎక్కువ తినబుద్ధి కావడం కదా, కొంచెమన్నా తినాల్సిందే. ఎందుకు తినాలి? ఏం చికెన్ తినకుండా నేను లిటరలీ వారానికి ఒక 2 సార్లు తింటానేమో అండి, అది కూడా ఓన్లీ 1 టైం. ఏమైందో దిష్టి తీసేయాలి. చికెన్ కూడా దిష్టి తీస్తారా? చికెన్ దిష్టి తగ్గుతుందా? ఏమో తినబుద్ధి కావడం లేదు. నాన్ వెజ్ అంటే ఎగ్ తినబుద్ధి అయితే ఉంది అంతే. జూలీని పిలుచుకురావడానికి ఇప్పుడే కాలేజ్ దగ్గర నుంచి వచ్చి పికప్ చేసుకున్నాం. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? అయిపోయినాయా? ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ అంట జూలీకి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నా కాలేజ్ డేస్ అన్నిటిని గుర్తు చేస్తాను జూలీ. నేను చదివిన కాలేజ్ లోనే ఇప్పుడు జూలీ చదువుతోంది, ఇంటర్. సో మంచి ఫ్రెండ్స్ నాకు ఇప్పటికీ కనెక్టెడ్ లో ఉన్నారనమాట. దాంట్లో నా క్లోజ్ ఫ్రెండ్ శ్రావణి నా బెస్ట్ ఫ్రెండ్. సో తను ఇంకా ఫుల్ క్లోజ్ అనమాట. అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉండదు, 1-2 ఉంటారు. లైక్ స్కూల్లో ఇప్పటికీ కనెక్టెడ్ ఉండేదంటే శ్వేత అని చెప్పేసి. సో అట్లా ఉంటారనమాట. సో నా ఓల్డ్ డేస్ అన్నింటినీ గుర్తు చేసింది. ఆ రోజుల్లో మనము స్కూటీ వేసుకొని అసలు ట్రాఫిక్కే ఉండేది కాదండి. లిటరల్లీ నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 15 minutes. ఇప్పుడు ఓన్లీ ఆ సర్కిల్ క్రాస్ అవ్వడానికి 15 minutes పడుతూ ఉంది. ఈ రోజు ఎట్లా లక్కీలీ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండింది అనమాట ఈ ఏరియాలో. ఇంకా టవర్ క్లాక్ దగ్గర అయితే చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. మీ పెద్దమ్మ వాళ్ళు పోవాలంటున్నారు చూడండి మధ్యాహ్నము టవర్ క్లాక్ అక్కడ రఘువీర టవర్స్ కి. పెద్దమ్మ యానివర్సరీకి మా నానమ్మ మనీ ఇచ్చారనమాట, చీడ తెచ్చుకోమని చెప్పేసి. సో బర్త్డేకి సారీ యానివర్సరీకి కాదండి, న్యూ ఇయర్ బర్త్డే కదా మమ్మీది. సో బర్త్డేకి ఇచ్చారనమాట. తెచ్చుకుందాం ఈరోజు టైం ఉంటే అన్నారు, చూడాలి. కానీ దానికంటే ముందు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? జూలీ వ్యాక్సినేషన్ వేయించుకుంటోంది. ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం పిల్లలకి వేయచ్చు అంట. అబౌవ్ కాదు సారీ, బిలో 15 years పైన ఉండే వాళ్ళకా? ఓకే, 15 years పైన ఉండే వాళ్ళకి వేయచ్చు. సో జూలీకి వేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే కాలేజ్ వాళ్ళే వేస్తామన్నారంట, కానీ ఇంకా మా భాగ్య పిన్ని ఉన్నారు కదా, సో వేపిస్తారు. సో మా అందరికీ పిన్నినే వేయించారు, భాగ్య పిన్నినే. సో చాలా స్మూత్ గా అయిపోతుంది జూలీ. ఎనీవేస్ జూలీకి ఇంజెక్షన్ అంటే నాకు తెలిసి పెద్దగా భయం లేదనుకుంటా. ఫుడ్ ఏమన్నా తింటావా? ఇట్లా టెంకాయ నీళ్ళు ఓకే తినేసిందంట. అక్కడికి వెళ్ళి జూలీకి వ్యాక్సిన్ వేయించుకుంటే మేడం గారికి రేపు ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా వస్తాయేమో చూసుకొని, ఉంటే అసలు కాలేజ్కి పోవద్దు అసలు. ఉన్నా లేకపోయినా మేబీ రేపు పోకపోయేదే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా నీకు, బికాస్ మళ్ళీ కాలేజ్ లో ఉన్నప్పుడు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మనకు నిరంజన్ అవైలబుల్ లో లేకపోతే ఇప్పుడు చూపిస్తా చూడండి ట్రాఫిక్ ఇప్పుడు ఆగండి.
లుక్ ఎట్ ద ట్రాఫిక్ గైస్, చూడండి మొత్తం వెనకాలంతా ఇక్కడ. మా వాళ్ళకి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండవండి, ఏదో స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారంట, న్యూస్ లో చెప్పినారు. చూడాలా అక్కడ లైట్ ఉందా లేదా, పోలీస్ ఉంటే ట్రాఫిక్ పోలీస్ ఉంటే ఆగుతారు, లేదంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అట్లుంది ప్రస్తుతానికి పరిస్థితి. అందుకే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి మా వాళ్ళు ఏదో నిన్న లోకల్ న్యూస్ లో చదివాను నేను కూడా, మన వాళ్ళు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో స్ట్రీట్స్ ఆఫ్ అనంతపూర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో చూసినట్టు గుర్తు ట్రాఫిక్ రూల్స్ ఏవో అమలు చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం వ్యాక్సినేషన్ సెంటర్. పిన్ని కూడా స్టార్ట్ అవుతుందంట. సో వెళ్ళి జూలీకి చేస్తే అయిపోతుంది. జూలీకి అయితే చాలా సాఫ్ట్గా కంప్లీట్ అయిపోయింది, వితిన్ ఒక 2 minutesకే కంప్లీట్ అయింది. అండ్ తనకు నెక్స్ట్ డే కూడా బాడీ పెయిన్స్ కానీ లేదంటే ఫీవర్ రావడం ఇలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మెంబర్స్ కాలేజ్ అండ్ స్కూల్ పిల్లలు అక్కడికి వచ్చి వేయించుకొని వెళ్తున్నారు. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా వేస్తున్నారనమాట, వేసి వాళ్ళే రిజిస్టర్ చేస్తున్నారంట. కానీ మాకు ఎట్లనో మా పిన్ని ఉంది కాబట్టి సో ఇంకా స్మూత్గా అయిపోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇంటికి వెళ్తున్నాము. దానికంటే ముందే ఈ పాటికే మీ అందరికీ కొంతమంది అనుకొని ఉంటారు, ఇంకా కొబ్బరి నీళ్ళు తాగలేదు ఏంటి జూహి అని చెప్పేసి. అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. బయటికి వచ్చిన ప్రతిసారి నాకైతే కొబ్బరి నీళ్ళు మ్యాండేటరీ, ఖచ్చితంగా ఏదో ఒకటి తాగే ఇంటికి వెళ్తాను. ఇఫ్ ఇన్కేస్ వాటర్ బాటిల్ పెట్టుకొని ఉంటే వెళ్ళను, కానీ బయటికి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ నేను వాటర్ బాటిల్ పెట్టుకొనే వెళ్తాను, లేదంటే అట్లీస్ట్ కొబ్బరి నీళ్ళు అన్నది తాగుతాను. ఇంకా సేపట్లో బయటికి వెళ్తాము. అండ్ ఈ లోపల నేను నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను అనమాట మోస్ట్లీ. అండ్ మమ్మీ పిన్ని కూడా వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత మనం సంక్రాంతి షాపింగ్కి వెళ్తున్నాము. ఈ మంత్ అంతా కొంచెం బిజీగా ఉంటాం, బికాజ్ ఈ మంత్ ఎండ్ కొంచెం ట్రావెల్ ఉంది మనది. సో ఆ లోపల ట్రావెల్ బ్యాన్ కాకపోతే హోప్ఫుల్లీ మనం డెఫినెట్లీ ట్రావెల్ చేస్తున్నాము. సో కొంచెం అటు ఇటు ఉండిందనమాట. అండ్ ప్రస్తుతానికి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి నేను కెమికల్ పీల్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిందనమాట, లైక్ వీక్లీ వన్స్ అయినా నేను కెమికల్ ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటాను అనమాట స్కిన్ని. సో కొంతమంది అడిగారు ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి. చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే నా ఫేవరెట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని నాకు బాగా సెట్ అవుతాయని చెప్పేసి నేనైతే డర్మాకో 15% AHA అండ్ 1% BHA సొల్యూషన్ బిగినర్స్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మీకు యాక్నే మార్క్స్ ఉన్నా లేదంటే క్లాగ్డ్ పోర్స్ కానీ డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేనైతే అరౌండ్ ఒక 6 to 7 months నుండి యూజ్ చేస్తున్నట్టున్నాను. ఇంకా చెప్పాలంటే ఇది కొత్త ప్యాకేజింగ్ అనమాట. ఓల్డ్ కూడా నా దగ్గర ఉంది, ఆబ్వియస్లీ అయిపోయింది, పడేయకుండా అలాగే పెట్టుకున్నాను. నాకు ఎందుకో బాటిల్ స్టోర్ చేసుకోవడం చాలా ఇష్టం. సో ఇది ఓల్డ్ ప్యాకేజింగ్ అండ్ ఇది కొత్తది అనమాట. యాక్చువల్లీ నా దగ్గర బ్యాకప్ కూడా ఇంకొకటి ఉంది, సో దట్ నేను ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఈసారి కొంచెం లాంగ్ ట్రావెల్ అనమాట, లైక్ ఒక 9 to 10 days అలా పడుతుంది. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ అవ్వడానికి జస్ట్ ఒక బ్యాకప్ లాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు చాలా 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 ఇష్టం అండి. ఎస్పెషలీ స్కిన్లో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అప్లై చేసిన వెంటనే అవంతా క్లియర్ అయ్యి ఫేస్ అయితే చాలా సాఫ్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు డర్మాకోదే ఎందుకు అంతగా ఇష్టం అంటే దీంట్లో 2 ingredients నా
ఫేవరెట్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసి మనకు సాలిసిలిక్ యాసిడ్ ఉంది. సో గ్లైకాలిక్ యాసిడ్ ఏంటంటే స్కిన్ సర్ఫేస్ లేయర్లో ఉండి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కదా స్కిన్ సర్ఫేస్ లేయర్లో, వాటిని అన్నింటినీ క్లియర్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఏంటంటే స్కిన్ లోపల లైక్ సీబమ్ ప్రొడక్షన్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా, ఈ సీబమ్ ప్రొడక్షన్ అనేది పెద్ద హెడేక్ అండి. దానివల్లే మనకు పింపుల్స్ ఎక్కువ, బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దాన్ని సాల్వ్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దీన్ని అప్లై చేసేసుకోవాలి స్కిన్ అండ్ నెక్ మీద. ఒక 10 minutes ఉన్న తర్వాత వాష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ మీరు యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా అసలు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దండి. డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ చేయండి. అండ్ ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత కూడా మంచి సన్ స్క్రీన్ వాడండి. లైక్ ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ బయటకు వెళ్లే ముందు అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ కెమెరాలో కంటే బయట ఇంకా డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు వాష్ చేసిన వెంటనే మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది స్కిన్ అయితే, అండ్ పోర్స్ క్లాగ్ అయి ఉన్నా లేదంటే ఏమంటారు డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా డర్మెకో ప్రోడక్ట్స్ అన్ని మనకు డర్మటాలజిస్ట్ ద్వారా డిజైన్ చేయబడి ఉంటాయి. అండ్ దే ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూస్. ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తుంటాను. ఆల్సో యూజ్ మై కోడ్ JUHI20 అని చెప్పేసి ఆ కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట 20% వెబ్సైట్లో. అండ్ వెబ్సైట్లోనే కాకుండా డర్మెకో ప్రోడక్ట్స్ అన్ని నాయికా, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా కాసేపు నాప్ తీసేసుకొని తర్వాత షాపింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ షాపింగ్ కోసం మనం శోభా శారీస్కి వచ్చాము. మీకు తెలుసు కదా శోభా శారీస్ అనేది మా ఫేవరెట్ ప్లేస్. ఇంకా మోస్ట్లీ శారీస్ కోసం అక్కడికే వెళ్తూ ఉంటాము. అండ్ లేటెస్ట్ మోడల్స్ ఏమొచ్చాయి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాము. మా మమ్మీ సడన్గా ఒక 2-3 నచ్చినవన్నీ పక్కన తీసి పెడుతుంటే నాకే డౌట్ వచ్చి అడిగా అనమాట, ఏంటి మమ్మీ ఒకేసారి ఇన్ని తీసుకుంటున్నావా ఈ సారీ అని చెప్పేసి. ఈసారి మా మమ్మీ శారీస్ ఎక్కువ తీసుకుందండి. బికాజ్ మా మమ్మీకి బర్త్డే గిఫ్ట్గా అందరు డబ్బులు ఇచ్చారనమాట. సో దానికోసం తీసేసుకుంది. సో మనీ ఉందని తీసుకోవడం కంటే అకేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈసారి మనకు జనవరిలో. ఇంట్లో ఒక 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే మనకు సంక్రాంతి మెయిన్ ఫంక్షన్ అదే కదా, సో ఫెస్టివల్ సీజన్ కదా, మళ్ళీ రావడం ఎందుకు, మోడల్స్ ఉన్నప్పుడే ఒకేసారి తీసుకుంటే బెటర్ అనిపించిందంట మమ్మీకి. లేడీస్ షాపింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి చాలా స్మూత్గా అయిపోతుంది, ఇంకొకసారి అసలు ఎన్ని శారీస్ చూసినా నచ్చవు కదా. మమ్మీకి కూడా అంతే, చాలా బాగా నచ్చితే తప్ప తీసుకోదు. అండ్ మేము ఈ శారీస్ అన్ని సెలెక్ట్ చేస్తున్న గ్యాప్లో పిన్నీకి ఏదో ఎక్స్చేంజ్ ఉందంట, సంథింగ్ టాప్ ఏదో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి పక్క షాప్కి వెళ్ళింది. ఈ లోపల తీసుకొని వస్తానని చెప్పి. అండ్ ఇక్కడ మనం లేటెస్ట్ మోడల్స్ అన్ని చూస్తున్నాము. నేనైతే మీకు షాప్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటానండి, ఒకసారి కనుక్కోండి. నాకు తెలీదు బయట వేరే ప్లేసెస్కి వాళ్ళు సెండ్ చేస్తారా సెండ్ చేయరా అని చెప్పేసి. మేమైతే ఎప్పుడు డైరెక్ట్ ఇన్ స్టోర్కే వెళ్ళి తీసుకోవడము, బికాస్ క్వాలిటీ ఈజ్ రియలీ నైస్. నాకు తెలిసి మేము షాప్ ఓపెన్ అయినప్పటి నుండి అక్కడికి వెళ్తున్నట్టున్నాము. ఇలా చెప్తున్నా అని చెప్పేసి పెయిడ్ లేదంటే కొలాబ్ అట్లా ఏం అనుకోవద్దండి. మేము అన్నీ తీసుకున్నవి అండ్ మేము చాలా ఇయర్స్ నుండి వెళ్తున్నాము. ఆబ్వియస్లీ చాలా మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మీకు వీటిలో ఏ సారీ బాగా నచ్చింది, ఏది మమ్మీ తీసుకుంది అనుకుంటున్నారో ఈ లోపల మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను లాస్ట్లో చూపిస్తాను ఏం తీసుకుంది అని చెప్పేసి.
మనకి ఇక్కడ లాస్ట్ టైం చూపించిన అబ్బాయి చూపిస్తున్నాను అనమాట, అనిల్ అని చెప్పేసి. ఆ అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అనిల్ కుమార్ ప్రాంక్స్ అని, చాలా చిన్న ఛానల్. సో యా, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మన సైడ్ నుండి కూడా హలో. యాక్చువల్లీ చాలా ఓపిక్గా చూపిస్తాడనమాట. సో అట్లా మన టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చూపిస్తూ ఉంటే మనకు కూడా చాలా ఈజీ అయిపోతుంది షాపింగ్ చేయడం. లైక్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, లైక్ వీళ్ళకి ఇది నచ్చుతుంది ఇది నచ్చదని చెప్పేసి. సో ఆ అబ్బాయి కూడా అలాగే చూపిస్తున్నాడు అనమాట, మేడం వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిందంట. సో జస్ట్ ఫస్ట్ ఏం చేస్తుందంటే వెళ్ళగానే ఒక 4-5 తీసి పక్కన పెట్టేస్తుందండి. లాస్ట్లో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తూ వస్తుందన్నమాట. సో సర్టెన్ బడ్జెట్లోనే, లైక్ ఒక్కసారికి ఇఫ్ ఇన్ కేస్ పెద్ద పెద్ద అకేషన్స్ ఉంటే అది ఇంకొకటి, కానీ చిన్న చిన్న అకేషన్స్కి ఒక్కొక్కసారికి 3,000-4,000 లేదంటే లాస్ట్ ఇంకా 5,000 కంటే ఎక్కువ పెడదాం అనుకోదు. సో పిన్ని అంతే అండ్ మమ్మీ కూడా అంతే అనమాట. సో ప్రతిసారి షాపింగ్ చేస్తారు అని అనుకోవచ్చు, కానీ ఈసారి ఏం చేద్దాం చెప్పండి, షాపింగ్ మీద షాపింగ్ చేయాల్సి వస్తూ ఉంది. అట్లా సంక్రాంతి ఉంది, తర్వాత చెప్పాను కదా ఫంక్షన్స్ ఉన్నాయి అని. ఆ ఫంక్షన్స్ ఏంటో తెలియాలంటే మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వ్లాగ్స్లో నేను చెప్తాను. సో అలాగే మనకు చెప్పాను కదా మంత్ ఎండ్ ట్రావెల్ కూడా ఉంది, మేబీ అక్కడికి కూడా తీసుకెళ్తుందేమో. ఎస్, మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కూడా శారీసే ప్రిఫర్ చేస్తారనమాట, వేరేవి ఏవి వేసుకోవడం అలవాట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేనే ఏం షాపింగ్ చేయలేదు, ఫస్ట్ టైం బయటికి వెళ్ళి నేను ఒక్కటి కూడా షాపింగ్ చేయకుండా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం, నాట్ ఈవెన్ ఏ సింగిల్ టాప్. ఎందుకనేది నేను మీకు చెప్తాను. శారీస్ అన్నీ ఏవేవి నచ్చాయి అని సపరేట్గా ఫిల్టర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఇది ట్రై ఆన్ టైం అనమాట. నచ్చినవన్నీ ఇంకా ట్రై చేయడమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ. ఈ శారీ ఇప్పుడు ట్రై చేసే శారీస్లో ఏది తీసుకున్నామని మీకు అనిపిస్తుంది, లేదంటే అన్నీ తీసుకున్నామా చెప్పండి. నేను చెప్తున్నా చూడండి, మీకు ఒక హింట్ ఇస్తున్నా. మమ్మీ 4 శారీస్ తీసుకున్నారు. సో ఆ 4 శారీస్ ఏవి అనేది మీకు ఏమైనా గెస్ వర్క్ ఉంటే కింద చెప్పండి. అండ్ ఇవన్నీ మరీ టాప్ ఎండ్ కాస్ట్ కూడా కాదండి, అరౌండ్ అన్నీ 5,000 బిలోలోనే ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ నాకు తెలిసినంత వరకు అన్నీ 5,000 లోపలే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా మమ్మీ గురించి నాకు బాగా తెలుసు, ఫస్ట్ బిల్లు చూసిన తర్వాత శారీ తీసుకుంటుంది. మన మమ్మీని, అందరు మమ్మీస్ అంతే అండి, ఫస్ట్ బిల్లు చూస్తారు, ప్రైస్ ట్యాగ్ చూసి అకేషన్కి ఇంత పెట్టచ్చా ఇంత పెట్టకూడదా అనే దాంతోనే తీసుకుంటూ ఉంటారనమాట. సో పిన్ని వచ్చేసి 2 శారీస్ తీసుకున్నారు. ఈ బ్లాగ్లో నేను మీకు చూపించలేదు, ఎందుకంటే డైరెక్ట్గా పిన్నిని మళ్ళీ ఇంటి దగ్గరే డ్రాప్ చేసేసామన్నమాట. అందుకని చెప్పేసి చూపించే ఛాన్స్ రాలేదు నాకు ఇక్కడ. అండ్ నేను ఎందుకు షాపింగ్ చేయలేదు అంటే, ఆల్రెడీ నా దగ్గర కొత్త బట్టలు ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయన్నమాట. అకేషన్కి సరిపోతాయి అవి. అండ్ ఫెస్టివల్కి నేను ఆల్రెడీ ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. నేను మొన్న మెటీరియల్ తీసుకున్నాను మెరూన్ కలర్ది, మీరు ఇఫ్ ఇన్కేస్ ఆ వ్లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి. సో ఆ మెటీరియల్తోనే ఒక అనార్కలి డ్రెస్ లాగా చేపిస్తున్నాను. మరి అది ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ఐ హ్యావ్ రియలీ నైస్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దట్. సో ఇఫ్ ఇన్కేస్ బాగా వస్తే అది వేసుకుందామని చెప్పేసి. అండ్ ఈసారి జస్ట్ ఊరికే క్యాజువల్గా, ఇది లేటెస్ట్ మోడల్ అంట, ఎవరికైనా ఎల్లో ఫేవరెట్ అయితే తీసుకుంటారు అన్నట్టు జస్ట్ వేసుకుంటున్నాను. ఎల్లో నా మీద ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. పర్సనల్గా నాకు ఎల్లో కలర్ అంత బాగా సెట్ అవ్వదు అనేది నా ఒపీనియన్. సో ఎలా ఉంది చెప్పండి. ఎలాగైనా నేను ఎండ్ ఆఫ్ ది డే తీసుకోలేదు అనుకోండి, కానీ జస్ట్ ఊరికే అట్లా పెట్టుకొని చూస్తున్నాను ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి.
చెప్పా కదా షాపింగ్ అంతా చాలా సాఫ్ట్గా అయిపోయిందని చెప్పేసి. మోస్ట్లీ ఒక 2 hours పట్టినట్టుంది. ఒక్కొక్కసారి అది 3-4 hours అయినా అస్సలు అవ్వదన్నమాట. ఆఫ్టర్నూన్ నేను ఒక నాప్ తీసుకొని అరౌండ్ ఒక 3:30కి అట్లా వెళ్ళినట్టున్నాము. 3:30 or 3 o'clock వెళ్ళింటే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ఒక 4:30-5 అట్లా అయింది అనుకుంటాను. సో చాలా త్వరగా అయిపోయినట్టే ఆ లెక్కను చూసుకుంటే. యూజువల్ చేసే షాపింగ్ కంటే చాలా తొందరగా అయిపోయినట్టే. పిన్ని మోస్ట్లీ శారీస్ వేసుకుంటారు, సారీ పిన్ని మోస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటారు కానీ శారీస్ తీసుకోవడం అంటే పిన్నికి చాలా ఇష్టం అనమాట. సో ప్రతి అకేషన్కి శారీనే వేసుకుంటారు ఒక్కొక్కసారి, కానీ డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేది మా ఇంట్లో అంటే పిన్నినే అనుకుంటా. శారీస్ తీసుకుంటుంది, డ్రెస్సెస్ తీసుకుంటుంది. నేనైనా వెళ్ళినప్పుడు ఒక టాప్ అనే తీసుకోకుండా ఉంటానేమో, కానీ పిన్ని అయితే వచ్చిందంటే షాపింగ్కి అట్లీస్ట్ ఒక్కసారి అన్న తీసుకుంటుంది. అంటే ఆడవాళ్ళకి షాపింగ్కి అదొక తెలియని సంబంధం అనమాట. ఈ పింక్ కలర్ శారీ చాలా 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 బాగా కనిపిస్తుంది. ఐ గెస్ ఇది తీసుకున్నట్టుంది పిన్ని నాకు తెలిసి. సో ఇక్కడ షాపింగ్ తర్వాత మళ్ళీ గ్రోసరీకి వెళ్ళాము. ఇది గ్రోసరీ వచ్చేసి చాలా ర్యాండమ్ అండి. ఏదో చీపుర్లు ఇవన్నీ, ఇంకా డోర్ మ్యాట్స్ అయితే మా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 6 months నుండి వెతుకుతుంది పెద్దవి కావాలి అని చెప్పేసి. దాని ముందు రోజు మా మమ్మీ ఏం చేసిందంటే నిరంజన్ని పంపించింది అనమాట తీసుకురమ్మని చెప్పేసి. నిరంజన్ వాళ్ళు వెళ్ళి చిన్న తీసుకొని వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి బిల్లు రిటర్న్ ఇచ్చి రాయించుకొని వచ్చారు. ఇంత డబ్బులు ఉంది, మేము నెక్స్ట్ రోజు వచ్చి తీసుకుంటామని చెప్పేసి. సో అందుకు మొత్తం మమ్మీకి ఇక్కడ దొరికే ఒక 5-6 దొరికాయండి పెద్దవి డోర్ మ్యాట్స్. ఇంకా అవన్నీ మొత్తం ఒకేసారి వేసేస్తుంది కార్ట్లో. లేదు ఈసారి తీసేసుకుంటా ఇంకా నేను. అవి ఆన్లైన్లోనూ పెద్ద నాకు కనిపించట్లేదు, ఆన్లైన్లో పెట్టినా ఇంటికి వచ్చిన తర్వాత అవి సరిగ్గా ఉండట్లేదు, ఇక్కడే బాగున్నాయి క్వాలిటీ అని చెప్పేసి పవిత్రాలో ఒక 5-6 తీసుకున్నట్టుంది ఇక్కడ. ఇంకా రాగానే మా నాన్నమ్మకు కూడా షాపింగ్ ఏమేమి చేశారు అని చూడడం అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ వచ్చిన వెంటనే ఏం తీసుకున్నారు అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది. ఇవనే కాదు, నేను ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాను కదా, ఆన్లైన్లో ఏమైనా వచ్చినా కూడా ఏం తీసుకున్నావు అని చెప్పేసి పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది. సో మా నాన్నమ్మకు కూడా శారీస్ అన్నీ బాగా నచ్చాయంటే చాలా బాగున్నాయి అని చెప్పింది. మా నాన్నమ్మ ఫేవరెట్ వచ్చేసి ఆ లెమన్ ఎల్లో కలర్ ఉంది చూసారా, కొంచెం గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అనుకుంటా దాని కలర్. అయ్యో నేను సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లేను. సో టోటలీ 4 శారీస్ తీసుకుంది. ఇక్కడ నేను మీకు అన్ని చూపించలేదు అనుకుంటా. మెరూన్ ఒకటి, అండ్ ఫస్ట్లో వేసుకుంది చూడండి ట్రై ఆన్ అప్పుడు, అవన్నీ తీసేసుకుంది మమ్మీ. మెరూన్ది లాస్ట్లో నేను మీకు చూపించలేదు, అది లాస్ట్లో సెలెక్ట్ చేసాము. యాక్చువల్లీ చూసేదానికంటే వేసుకున్నప్పుడు బాగుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ సంక్రాంతి షాపింగ్. నాట్ ఓన్లీ సంక్రాంతి, చెప్పాను కదా 2-3 ఫెస్టివల్స్ అంట, అకేషన్స్ ఉన్నాయి ఇంట్లో. సో వాటి కోసం అని చెప్పేసి తీసుకుంది. ఇది మా నాన్నమ్మ ఫేవరెట్ శారీ అంట, చాలా బాగా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అని చెప్పింది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఒక కంటెంట్ క్రియేటర్కి అది చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, లైక్స్ ఎక్కువ వచ్చే కొద్దీ ఇట్ విల్ మోటివేట్ అస్ ఎ లాట్, అండ్ ఇంకా ఎక్కువ మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అనిపిస్తుంది. సో మేక్ షూర్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేశారా లేదా చూసుకోండి, నోటిఫికేషన్స్ అప్పుడే వస్తాయి. దిస్ ఇస్ ద మెరూన్ శారీ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇది కూడా చాలా మంచిగా ఉంది. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Do follow me on Instagram for more updates. I will see you in my next vlog. Bye guys.